హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడైతే అందరూ నా కోసం అయితే పిండి వంటలు చేస్తున్నారు. శ్రీమంతంలో వడినించాలి కాబట్టి దానికోసం అని చెప్పి అయితే పిండి వంటలు అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే మేము మురుకులతో స్టార్ట్ చేస్తున్నాం. మేము ఎప్పుడు మురుకులు చేసుకున్నా దానికోసం అయితే అరవింద్ హెల్ప్ అయితే కంపల్సరీ తీసుకుంటాం. మురుకులు వేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి అరవింద్ హెల్ప్ అయితే కంపల్సరీ తీసుకుంటాం. అరవింద్ అయితే నీట్ గా ఇస్తాడు మొత్తం. మీలో ఎంతమంది మురుకుల్ని ఇంకా ఏమైనా వేరే వేరే నేమ్స్ తో పిలుస్తారా? మేమైతే మురుకులు అని అంటాం. ఆల్మోస్ట్ ఒక 4 జనరేషన్ కలిసి అయితే మురుకులు అయితే చేస్తున్నాం. తాతమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ, ఇంకా అరవింద్ 5th జనరేషన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే వేడివేడిగా మురుకులు అయితే రెడీ అయిపోతున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుండే. మేమైతే కొంచెం పెద్ద పెద్ద సైజ్ గా అయితే చేస్తున్నాం, ఎందుకంటే ప్యాకింగ్ చేసినప్పుడు అట్లా నీట్ గా మంచిగా కనిపిస్తుందని. మేమైతే ఒక 3-4 టైప్స్ ఆఫ్ మురుకులు అయితే చేసుకున్నాం. దానిలో డిజైన్స్ ఉంటాయి కదా, ఒక 3-4 టైప్స్ లో అయితే మేము అట్లా చేసుకున్నాం. డిజైన్స్ గా మొత్తం. చూడండి పాప అరవింద్ ఎంత కష్టపడుతున్నాడో. మురుకులు అంటే ఎంతమందికి ఇష్టం. అసలు టైం పాస్ చేయడానికి ఇదైతే బెస్ట్ స్నాక్. ఇది తింటా ఉంటే తినాలనిపిస్తూనే ఉంటది. చూడండి, మా మురుకులు అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చాయి. అట్లా 3-4 టైప్స్ అయితే వెరైటీస్ చేసుకున్నాం. ఒకటేమో అట్లా రౌండ్గా, ఇంకొకటి రిబ్బన్ టైప్లో అట్లా వస్తాయి కదా, అట్లా కొన్ని అయితే చేసుకున్నాం. ఇంకా కూడా ఉన్నాయి, అవి ఇంకా అవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే మేము అప్పాలు కూడా చేసుకుంటున్నాం. మురుకులు, అప్పాలు అయితే మేము ఒకటే రోజు చేసుకున్నాం. చాలా టైం పట్టింది అసలు. ఆఫ్టర్నూన్ ఏమో స్టార్ట్ చేసి నైట్ అయిపోయింది అసలు. మళ్ళీ అదంతా క్లీనింగ్ అదంతా అయ్యేసరికి ఇంకా టైం పట్టింది. ఇవైతే నెక్స్ట్ డే మేము కర్జకాయలు చేసుకున్నాం. మేమైతే బెల్లం కర్జకాయలు చేసుకున్నాం. పల్లీలు ఇంకా బెల్లంతో చేస్తారు కదా, ఆ కర్జకాయలు అయితే చేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ తాతమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ అయితే పెట్టిస్తుంటే హరీష్ అయితే కాలుస్తున్నాడు. కర్జకాయలు అయితే చాలా వెరైటీస్ ఉంటాయి, కానీ మేమైతే బెల్లంతో చేసుకుంటున్నాము. కొంతమంది ఏమో కొబ్బరి, చక్కెర అట్లా వేసి చేసుకుంటారు కదా, ఇంకొంతమంది ఏమో నువ్వులు అట్లా చేస్తారు. ఇవైతే మేము చేసుకున్న పిండి వంటలు. ఇంకా మిగతావన్నీ మొత్తం మేము బయట నుంచి తెప్పించేసుకున్నాం. స్వీట్స్, పండ్లు అట్లా ఇంకా చాలా. అది నేను ప్యాకింగ్ వీడియో అని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ చేసుకోవడం ఒక టాస్క్ అయితే, అన్ని ప్యాక్ చేయడం ఇంకో పెద్ద టాస్క్. అసలు అది కూడా చాలా టైం పట్టింది. మీ అందరికీ మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. Please subscribe to our channel Ammu Arav.